పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని ప్రాజెక్ట్ ఎస్ఈ నరసింహమూర్తి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎగువ దిగువ కాపర్ డ్యాం స్పిల్వే నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యాం ఇతర పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యతో ఉండడం వల్ల రాబోయే 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని నరసింహమూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయి. కొన్ని కాంపొనెంట్స్ స్పిల్వే కాంపొనెంట్ ఒకటి, నెక్స్ట్ అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్, డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ గ్యాప్ 3 కంప్లీట్ అయ్యాయి. మనకి బ్యాలెన్స్ వర్క్, ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే గ్యాప్ 1 అండ్ గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనకి లాస్ట్ టైంలో మనకి ఆ డయాఫ్రమ్ దెబ్బతిన్న డయాఫ్రమ్ కంప్లీట్ డయాఫ్రమ్ వేయాలన్నటువంటి ప్రపోజల్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాము. దాని డిజైన్స్ అన్ని అప్రూవల్ అయిపోతే డయాఫ్రమ్ వేసుకోవాల్సి వస్తుంది. అలాగే గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్, వైబ్రో కాంపాక్షన్, వైబ్రో స్టోన్ కాలమ్స్ కూడాను వేసేది ఉంది. వన్స్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్ డ్యామ్ కట్టడం అనేది ఎంబాంక్మెంట్ పోర్షన్ అంతా కడతాము. సో ఇప్పుడు ప్రజెంట్ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ కొత్త ప్రభుత్వం చాలా సిన్సియర్గా వీటిలో చర్యలు తీసుకోవాలని ఉంది. సో త్వరగా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అన్ని విధాలుగా డిజైన్స్ అప్రూవల్ తీసుకొని డయాఫ్రమ్ వాల్ డిజైన్స్, ఎంబాంక్మెంట్ డిజైన్స్, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ డిజైన్స్ కంప్లీట్ చేసుకుని డ్యామ్ పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీఎంబర్స్మెంట్ మనకు అవసరం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ రావాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు 2 ఫ్రెండ్లీ గవర్నమెంట్స్గా ఉన్నాయి కాబట్టి రెండింటి మధ్య సయోధ్య ఉంది కాబట్టి మనకి త్వరగా అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.